జగనన్న హోమ్ మినిస్టర్ గురించి నెగిటివ్ గా చెప్పమన్నాడు. జగనన్న ఈ మాత్రం ఇంటిస్తే చాలు చల్లరేగిపోతాను. వచ్చిందండి మాదానమేనా కాదు మరి మీద చేసావు. అడ్రస్ చెప్పు. ఒక మహిళ అయ్యుండి కూడా ఆవిడ హోం మంత్రి పదవి తప్ప అన్ని చేస్తుంది. ఆటలాడుతుంది. పాటలు పాడుతుంది. నా మొగుడే బ్రహ్మచారి, నేనేమో కన్యాకుమారి. 3 ఏళ్ల కిందట మూడొచ్చేసి ముదిరి బెండకాయని చూసి మూడొచ్చి డాన్స్ చేస్తుంది. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య అని కూతలు పెడుతుంది. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? మొన్న నువ్వు మాట్లాడిన వీడియో ఫుల్ వైరల్ అయిందక్క. మరి మాట్లాడింది ఎవరనుకున్నావు? నేను మాట్లాడితే మినిమం ఉంటది అక్క. ఆ హోమ్ మంత్రి అంతా బ్యాడ్ చేయమంటే నిన్ను బ్యాడ్ చేసుకునేది అక్క. ఏదక్క నవ్వుతున్నావు? మనకు అలవాటే కదరా పొడుద్దామని వెళ్ళి పొడిపించుకొని రావడం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. 2029లో జగనన్నని సీఎం చెయ్యాలి. 2029లో జగనన్నని సీఎం చెయ్యాలి. ఎరా ఎగ్ పఫ్ తింటారా? తింటాం. ఇది కాలుతుందిరా, వేడిగా ఉంది. మనం చేసిన స్కాముల డబ్బులతో కొన్నది టేస్ట్ గా ఉంటది. 2029లో జగనన్నని సీఎం చెయ్యాలి. జోహార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జోహార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒరే జోహార్ అనేది చచ్చిపోయిన వాళ్ళకి వాడే స్లోగన్ రా. అవునా? ఎంత 11తో పాతాళానికి పడిపోతే మాత్రం అలా సావు స్లోగన్ ఇవ్వకూడదురా. మా జగనన్న వైఎస్ఆర్సీపీ పెట్టి ఈ రోజుతో 16 ఏళ్ళైంది. అందుకే సంబరాలు చేసుకుంటున్నాం. ఒరే మీ పక్కింటోడు పోతే నువ్వు పిండం పెడతావా? వాడెవడే పోతే నేనెందుకు పిండం పెడతా? పోని మీ ఎదిరింటోడు పెళ్ళం ప్రెగ్నెంట్ అయితే నువ్వు పార్టీ ఇస్తావా? వాడెవడో పెళ్ళానికి కలిపొస్తే నాకేం కర్మ పార్టీ ఇవ్వడానికి? మరి ఎవరో శివకుమార్ పెట్టిన పార్టీకి మీ సెలబ్రేషన్ సెంటర్ సిల్లీగా. జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను వద్దనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు నీకు? సొంత పార్టీ పెట్టుకో, నడుపుకో. ఆంధ్రప్రదేశ్ లో హ్యాపీగా నేను ఎవరు ఆబ్జెక్ట్ చేయరు. వైఎస్ఆర్సీపీ మా జగనన్న కష్టాతీతం. ఇది మా జగనన్న పెట్టాడు. దీనికి ఆ శివకుమార్ కి సంబంధం లేదు. సరే నేను చెప్తే ఎత్తా నమ్మో. కనీసం గూగుల్కి వెళ్ళి హూ ఈస్ రియల్ ఫౌండర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అని కొట్టు. ఆ గూగుల్ మీ కూటమికి అనుకూలంగా సమాధానం చెప్తాది. దాన్ని మేము నమ్మం. గూగుల్ మా కూటమికి ఎందుకు అనుకూలంగా చెప్తాదిరా? ఎందుకంటే మీ లోకేష్ 1.5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే గూగుల్ డేటా సెంటర్ ని వైజాగ్ కు తెచ్చినాడు కదా. మీరు తెచ్చిన గూగుల్ మీకు ఫేవర్ గా ఉండకుండా ఉంటారా? ఈ పీత బుర్రలు వేసుకుని ఎట్టా రాజకీయం చేస్తున్నారా? అంతేలే, యథా రాజా తదా ప్రజ. జోహార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జోహార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలు మనని ఓడించలేదు. కూటమి ఈవీఎంల మ్యానిపులేషన్ వల్లే వైసీపీకి ఓటమి వచ్చింది. ఈరోజు ఈవీఎంల మ్యానిపులేషన్ చాలా ఉంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఓడిపోయి 2 ఏళ్ళైనా మంగళవారం మాటలు మానరంటారా మీరు? 11 సీట్లు వచ్చేంత పనికి మళ్ళీ ప్రభుత్వం కాదు మా జగనన్న ప్రభుత్వం. ఈవీఎం కాకుండా బ్యాలెట్ పేపర్ ఓటింగ్ జరుగుంటే ఖచ్చితంగా 175 వచ్చేవి. ఆహా, అసలు ఈవీఎం పద్ధతిలో ఎలక్షన్ మొదలైంది ఎప్పుడురా? 2004లో. 2004లో గెలిచి ముఖ్యమంత్రి అయింది ఎవర్రా? మా రాజన్న. 2009లో ఈవీఎం ఎలక్షనే జరిగింది. మరి అప్పుడు గెలిచింది ఎవర్రా? మళ్ళీ మా రాజన్న గారు గెలిచింది. 2019లో కూడా ఈవీఎం ఎలక్షనే జరిగింది. మరి అప్పుడు గెలిచింది ఎవర్రా? ఇంకెవరు? మా జగనన్నే ప్రజా ఆశీర్వాదంతో 151 సీట్లతో రికార్డు కొట్టినాడు. అంటే మీ అన్న 151 కొడితే ప్రజా ఆశీర్వాదం, 11కి పడితే ఈవీఎం ప్రభావం. అంటే అది ఈవీఎం ద్వారా మీ రాజన్న జగనన్న గెలిచినప్పుడు గర్వంతో సంకలు గుర్తుకుంటారు. ఘోరంగా ఓడిపోతే మాత్రం ప్రత్యర్థ పార్టీల మీద విషం కక్కుతుంటారు.
మా రాజకీయం అంతే. నీచ రాజకీయం అంతే. 151 నుంచి 11కి ఎలా పడిపోయాం, అధికారం నుంచి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎలా ఓడిపోయాం అని కారణాలు కనుక్కొని తప్పులు దిద్దుకొని విలువలతో రాజకీయం చేయకుండా సిగ్గు ఎగ్గు లేకుండా అసెంబ్లీకి కూడా రాకుండా ఈవీఎం అని ఇంకా ఎన్నలు మొగుతారా? చంద్రబాబు ఏమో లోకేష్ ని జాకీలు పెట్టెత్తుతాడు. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీలు పెట్టి ఎత్తాడు. లోకేష్ ఏమో చంద్రబాబును జాకీలు పెట్టెత్తుతాడు. తన కొడుకేమో చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి ఎత్తుతాడు. పవన్ కళ్యాణ్ ఏమో వీళ్ళిద్దరిని జాకీలు పెట్టెత్తుతాడు. వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తుతాడు. అసెంబ్లీ అంతా ఇదే. ఎదుకు జల్లన పెట్టి ఎదుకు. జగనన్న కంట్లో భయం ఉండదు. అన్నల కన్నా అన్న, అందరికన్నా మిన్న. ఓ మా జగనన్న. అనుకుంటే అవుద్ది స్వామి. నువ్వు అనుకుంటే అవుతుంది స్వామి. నీ నవ్వు వరం, నీ కోపం తాపం, నీ మాట తాపం. అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో జగనన్నని జాకిలి పెట్టేసింది మీరు. బాధ్యతారహితంగా భజనతో అన్నని అసెంబ్లీలో ఆకాశానికి ఎత్తింది మీరు. అరాకొర పథకాలు పనిచేసి రాష్ట్రాల పుల్ల ముంచేసి అవినీతిలో ఆంధ్రాని పెంచేసి అభివృద్ధిలో ఏదో ఆస్కార్ తీసుకున్నట్టు అందరి చేత అసెంబ్లీలో చిడతలు వాయించుకొని కూడా జాకిలి గురించి మాట్లాడుతున్న జగనన్న నీకు మా సెల్యూట్. జగనన్న జగనన్న నీకు నా సెల్యూట్. జగనన్న హోమ్ మినిస్టర్ గురించి నెగిటివ్ గా చెప్పమన్నాడు. జగనన్న ఈ మాత్రం ఇంటిస్తే చాలు చల్లరేగిపోతాను. వచ్చిందండి మాదానమేనా కాదు మరి మీద చేసావు. అడ్రస్ చెప్పండి ఒకసారి. ఒక మహిళ అయ్యుండి కూడా ఆవిడ హోం మంత్రి పదవి తప్ప అన్ని చేస్తుంది. ఆటలాడుతుంది. పాటలు పాడుతుంది. నా మొగుడే బ్రహ్మచారి, నేనేమో కన్యాకుమారి. 3 ఏళ్ల కిందట మూడొచ్చేసి ముదిరి బెండకాయని చూసి మూడొచ్చి డాన్స్ వేస్తుంది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అని కూతలు పెడుతుంది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మొన్న నువ్వు మాట్లాడిన వీడియో ఫుల్ వైరల్ అయిందక్క. మరి మాట్లాడింది ఎవరనుకున్నావు? నేను మాట్లాడితే మినిమం ఉంటది. అక్క ఆ హోంమంత్రి అంతా బ్యాడ్ చేయమంటే నిన్ను బ్యాడ్ చేసుకున్నావు అక్క. ఏదక్క నవ్వుతున్నావు? మనకు అలవాటే కదరా పొడుద్దామని వెళ్ళి పొడిపించుకొని రావడం. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. 2029లో జగనన్నని సీఎం చెయ్యాలి. ఏంటి సార్ అది? 2029లో జగనన్నని సీఎం చెయ్యాలి. ఎరా ఎగ్ పఫ్ తింటారా? తింటాం. ఇది కాలుతుందిరా, వేడిగా ఉంది. మనం చేసిన స్కాముల డబ్బులతో కొన్నది టేస్ట్ గా ఉంటది. 2029లో జగనన్నని సీఎం చెయ్యాలి.